దేవుడు మరి ఒక్కసారి నూతన సంవత్సరపు వాగ్దానము నుంచే దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అయితే వాగ్దానమును గురించి నేను మాట్లాడట్లేదు, కానీ హౌ టు యాక్టివేట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ హౌ టు బ్రింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇన్ టు రియాలిటీ. దేవుని యొక్క వాక్యమును లేదా దేవుని యొక్క వాగ్దానమును ఏ విధంగా క్రియారూపము దాల్చేటట్లుగా మనం చేయాలి అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన సందేశము ద్వారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతుంటున్నాడు. హౌ టు యాక్టివేట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును ఏ విధంగా మనం ఏం చేస్తే ఆ వాక్యము లేదా వాగ్దానము యాక్టివేట్ అవుతుంది, ఆర్ హౌ టు బ్రింగ్ ద వర్డ్ ఆర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇన్ టు రియాలిటీ. దేవుని యొక్క వాక్యమును వాగ్దానమును దేవుని బిడ్డలారా ఏ విధంగా నిజముగా లేదా క్రియారూపంగా అది దాల్చేటట్లుగా మనం ఏ విధంగా చేయగలము అనేటువంటి ఒక గంభీరమైనటువంటి సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. నేను చాలామంది జీవితాలను మనం స్టడీ చేసినట్లయితే దేవుని యొక్క వాగ్దానమును పొందుకున్న తర్వాత దేవుని బిడ్డలారా వాగ్దానమును పొందుకునేటువంటి దశలు ఉంటాయండి. వాగ్దానమును పొందుకునేటువంటి మార్గం ఒకటి ఉంటుంది. ఆ మార్గంలో మీరు చూసినట్లయితే అనేకమైనటువంటి స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకంటే అరణ్యము ఒక స్ట్రగుల్ అండి, 40 సంవత్సరముల స్ట్రగుల్ దేవుని బిడ్డలారా. ఎర్ర సముద్రము ఒక స్ట్రగుల్ అండి కదా, లేదా యోర్దాను నది ఒక స్ట్రగుల్. అయితే ఇశ్రాయేలులో దాటుకుంటూ వెళ్ళారు. అయితే చాలామంది దేవుని బిడ్డలు మనం చూస్తుంటామండి, వారి జీవితంలో కనాను దిశగా వాళ్ళు ఇంకా వెళుతున్న సమయంలో, లేదా వాగ్దానము దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్న సమయంలో, లేదా వాగ్దానమును పొందుకునేటువంటి ఆ మార్గములో ఓడిపోయేటువంటి వాళ్ళుగా ఉంటారు. వారి జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఇక ఎందుకు ఈ వాగ్దానము అని ఆ వాగ్దానమును అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. మరికొంతమంది మీరు చూసినట్లయితే వాగ్దానమును పొందుకునేటువంటి మార్గములో తప్పుడు త్రోవలో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారండి. ఆ కోణంలో ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాను. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ భాగంలో చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నటువంటి మాట, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ కూడా అవును అన్నట్లుగానే ఉంటున్నాయి. దే ఆర్ ఎస్ ఇన్ క్రైస్ట్. రెండవదిగా చూసినట్లయితే బైబిల్లో రాయబడిన మాట అవి నిశ్చయములై ఉంటున్నాయి. బైబిల్లో రాయబడినటువంటి మాట అవి నిశ్చయములుగా ఉంటున్నాయి. ఒకవైపు దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నను కూడా అవి అన్నీ కూడా అవును అన్నట్లుగా ఉన్నాయంట. అవన్నీ కూడా నిశ్చయముగా ఉంటున్నాయి దేవుని బిడ్డలారా. ఒకవేళ ఈ వాగ్దానం విన్నప్పుడు ఎంత సంబరపడిపోతాము, లేదా ఒకవేళ ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ఒకవేళ మనం విన్నప్పుడు ఎంత ఆనందపడతాము. ఎందుకంటే పౌలు లాంటి ఒక వ్యక్తి అంటున్నటువంటి మాట దేవుని వాగ్దానములు కొన్ని అనట్లేదు, లేదా దేవుని వాగ్దానములు ఆ కొన్ని అనట్లేదు, కానీ పౌలు అంటున్నటువంటి మాట దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నను, నో మ్యాటర్ హౌ మెనీ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ దేర్. బైబిల్ గ్రంథంలో లేదా మీరు చేతిలో పట్టుకొని ఉండేటువంటి బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానములు అయితే ఉన్నాయో అవి అన్నీ కూడా అవును అన్నట్లుగా ఉన్నాయంట. అంత మాత్రమే కాదు, అవి నిశ్చయములై ఉంటున్నాయి. పౌలు ఇంకా ఒక కొత్త మాట అంటున్నాడండి, ఒక చక్కటి మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? బైబిల్లో రాయబడింది కదా, మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై. ఒక వ్యక్తి జీవితంలో వాగ్దానము నెరవేరబడింది అంటే అది దేవునికి మహిమ. ఎందుకు ప్రభు మన జీవితంలో వాగ్దానము నెరవేరుస్తాడంటే ఇట్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క మహిమ నిమిత్తమే దేవుని బిడ్డలారా. దేవుని వాగ్దానము మన జీవితంలో నెరవేరబడింది అంటే మరి యొక్క అర్థం ఏంటిదో తెలుసా? దేవుని వాక్యము మనలో మేనిఫెస్ట్ అయిందని అర్థం అండి. మీకు అర్థమైంది అనుకుంటాను. దేవుని వాగ్దానము మన జీవితంలో నెరవేరబడింది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ మేనిఫెస్టెడ్. మన జీవితంలో ప్రత్యక్షం అవడం ప్రారంభిస్తుంది. ఇతరులు ఆ వాగ్దాన నెరవేర్పును చూడడం ప్రారంభిస్తారు. మరి ఎన్ని వాగ్దానములు అవును అన్నట్లుగా ఉన్నాయి, నిశ్చయముగా ఉన్నట్లుంటున్నాయి. అయితే ఎందుకు ఒక వ్యక్తి కేర్ఫుల్గా ఉండాలి? ఏం చేస్తే వాగ్దానములు యాక్టివేట్ అవుతాయి? ఎందుకు ఒక వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి? దేవుని యొక్క వాక్యంలో మీరు చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము గాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావలెనని
కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదాయను. చాలండి, ఈ భాగంలో కూడా చూసినట్లయితే ఒక పాజిటివ్గా మనకు కనిపించడం ప్రారంభిస్తుంది. ఇంతకు ముందు పౌలు చెప్పిన మాటలో కూడా చాలా మంచిగా కనిపించింది. ఎందుకంటే వాగ్దానములు ఎన్ని ఉన్నా అవన్నీ అవునన్నట్లుగా ఉన్నాయి, అవన్నీ ఆమేనన్నట్లుగా ఉంటున్నాయి, అవి నిశ్చయముగా ఉన్నాయి. చాలా మంది సంతోషిస్తారండి. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో అంటున్నటువంటి మాట, వాగ్దానం అంట యావత్ సంతతికి అంటున్నాడండి. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, వాగ్దానము అనేటువంటిది యూదులకు మాత్రమే కాదండి. బైబిల్లో రాయబడిన మాట ఎందుకు పౌలు అనగా అన్నాడు అంటే, రాయబడింది కదా, ధర్మశాస్త్రము గల వారికి మాత్రమే కాక. ఎందుకంటే వాగ్దానములు ఇశ్రాయేలుకు మోస్ట్లీ ఇవ్వబడినటువంటివి ఆ మోషే కాలంలో, లేదా ధర్మశాస్త్ర సంబంధము లేదా ధర్మశాస్త్రం యొక్క కాలంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలులు అన్ని వాగ్దానములు పొందుకున్నారు. అందుకే పౌలు చాలా కేర్ఫుల్గా ఉంటున్నాడు, అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రమే కాక, నాట్ ఓన్లీ ఫర్ జ్యూస్ or not only those who are under the law of Moses. మోషే ధర్మశాస్త్రంలో ఉండేటువంటి వారికి మాత్రమే కాదు, లేదా మోషే ధర్మశాస్త్ర సంబంధమైన కాలంలో ఉండేటువంటి యూదులకు మాత్రమే కాదు. పౌలు అంటున్నటువంటి మాట అబ్రహాముకున్నటువంటి విశ్వాసము గల వారికి కూడా. పౌలు అంటున్నటువంటి మాట అబ్రహాముకున్నటువంటి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలనని, అది విశ్వాసమూలమైనదాయను. ధర్మశాస్త్ర సంబంధమైన వారికి మాత్రమే కాదంట. పౌలు అంటున్నటువంటి మాట అబ్రహాముకున్నటువంటి విశ్వాసము మన జీవితంలో ఉంటే అటువంటి వారికి కూడా అది నెరవేరబడుతుంది. అబ్రహాముకున్నటువంటి విశ్వాసము, అబ్రహాముకున్నటువంటి అద్భుతము, లేదా అతని జీవితంలో జరిగిన అద్భుతం ఏంటిది దేవుని బిడ్డలారా? ఇస్సాకు శరీర సంబంధమైనటువంటి పురుషుడు కాదండి. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, బైబిల్లోనే రాయబడింది, ఆ యొక్క ఇస్సాకు జన్మించేటువంటి సమయమునకు అబ్రహాము షారా యొక్క గర్భములు అందమా, లేదా వారి యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేటువంటివి మృతతుల్యమై ఉంటున్నాయి. ఛాన్సే లేదు దేవుని బిడ్డలారా, దెర్ ఇస్ నో ఛాన్స్ ఇస్సాకు పుడతాడు అనేటువంటిది. అందుకే ఇస్సాకును వాగ్దాన పుత్రుడు అంటారు దేవుని బిడ్డలారా. అయితే పౌలు అంటున్నటువంటి మాట అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము అంటే ఎప్పుడైతే జరగదు అన్నటువంటి సమయంలో అబ్రహాము, బైబిల్లో నెక్స్ట్ వచనాలలో కూడా చూస్తే రాయబడినటువంటి మాట, మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా చేయు దేవుడైనటువంటి దేవుణ్ణి అబ్రహాము గుర్తించగలిగాడంట అండి. అది అబ్రహాము యొక్క విశ్వాసము దేవుని బిడ్డలారా. అయితే ఇదే మాట ఇంగ్లీష్ బైబిల్స్లో మీరు తెరవాల్సిన అవసరం లేదు, కానీ ఏమని కనిపిస్తుందంటే ప్రామిస్ కమ్స్ బై ఫెయిత్ అనేటువంటి మాట అండి. దిస్ ఈజ్ వెరీ కేర్ఫుల్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని బిడ్డలారా. ప్రామిస్ కమ్స్ బై ఫెయిత్. తెలుగు బైబిల్లో ఈ మాట కనిపించదండి. రోమా 4:16 మీరు ఇంగ్లీష్లో రోమన్స్ 4:16లో మీరు చూసినట్లయితే, NIV కావచ్చు, NLT వర్షన్ కావచ్చు, కొన్ని బైబిల్స్లో చూస్తే ప్రామిస్ ఈజ్ రిసీవ్డ్ బై ఫెయిత్. మూడవదిగా చూసినట్లయితే ఇంకొక చోట రాయబడి ఉంటుంది, ఇట్ డిపెండ్స్ ఆన్ ఫెయిత్. అయితే NIV వర్షన్లో ప్రామిస్ కమ్స్ బై ఫెయిత్. వాగ్దానము అనేటువంటిది మనకుండేటువంటి విశ్వాసమును ఆధారము చేసుకొని వస్తుంది. చాలామంది ఈ విషయం తెలుసుకోక ప్రియమైన వాళ్ళరా, డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఏం చేస్తారు? రావాలి మందిరముకు, చర్చ్లోకి రావాలి, కూర్చోవాలి, వాగ్దాన సందేశం పొందుకోవాలి, ఆ వాగ్దానము తీసుకున్నాము కార్డు, సంవత్సరం అంతా మంచి జరుగుతుంది అనుకుంటుంటారు. అయితే పౌలు అంటున్నటువంటి మాట ప్రామిస్ కమ్స్ బై ఫెయిత్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్. It depends upon your faith. Promise comes by faith. నీకున్నటువంటి విశ్వాసమును బట్టి కూడా నీవు వాగ్దానమును పొందుకుంటావు దేవుని బిడ్డలారా. అందుకే పౌలు అన్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన వారికి మాత్రమే కాదు, అబ్రహాము సంతతికి, లేదా అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము నీ జీవితంలో కూడా ఉంటే అది నీ జీవితంలో నెరవేరబడుతుంది. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మొదటి భాగంలోనికి నేను వస్తానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి మనం చదువుకుందామా? హీబ్రూస్ చాప్టర్ 3 వర్స్ 10 and 11. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే వాగ్దాన నెరవేర్పు విషయంలో దేవుని బిడ్డలారా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నీ వాగ్దాన నెరవేర్పు నీ హృదయము మీద ఆధారపడి ఉంటుంది. మరలా నేను చెప్తుంటున్నాను,
యువర్ ఇన్హెరిటింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ డిపెండ్స్ అపాన్ యువర్ హార్ట్. నీ హృదయము మీద ఆ యొక్క వాగ్దానం నెరవేర్పు ఆధారం చేసుకుని ఉంటుంది. ఇది నేనంటున్నటువంటి మాట కాదు, అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు చెబుతున్నటువంటి మాట. దేవుని బిడ్డలారా, చక్కగా రాయబడి ఉంటుంది. ముందు వచనాల్లో ఏమని ఉంటుందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చిన మాట ఏమనగా, కొన్ని వచనాల క్రిందటే రాయబడి ఉంటుందండి. పౌలు ద్వారా దేవుడు పలుకుతున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా అంటూ తర్వాత వచనములలో ఈ మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, ఏమని కనిపిస్తుంది? నేను ఆ తరము వారి వలన విసికి చెంది ఉన్నాను. ఇంకా చూసినట్లయితే తమ హృదయాలోచనలలో వారు తప్పిపోవచ్చున్నారు. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, ఈవిల్ హార్ట్ ఆర్ బ్యాడ్ హార్ట్. దేవుడు అంటున్నటువంటి మాట, ఓ మోషే, నేను ఈ తరము వారి వలన నేను విసికి చెంది ఉన్నాను. మోషే, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దిస్ పీపుల్. ఈ సంతతి లేదా ఈ తరము వారి వలన నేను విసిగి చెంది ఉన్నాను. దేవుడు ఏమన్నాడు తెలుసా? 40 సంవత్సరములు అరణ్యములో నా కార్యములను, నా అద్భుతములను చూసిన తర్వాత కూడా మోషే, వీళ్ళు నన్ను శోధిస్తున్నారు. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దిస్ పీపుల్. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఎంతమంది వలన ఈరోజు దేవుడు విసుగు చెంది ఉన్నాడు? ఈ సందేశం వింటున్నటువంటి వారిలో ఎంతమంది వలన అనేకమైన అద్భుత కార్యాలను చూసి ఉంటావు, అనేకమైనటువంటి మహిమగల కార్యాలను చూసి ఉంటావు, బట్ స్టిల్ మనం దేవుని శోధించేటువంటి వారుగా ఉంటాం. దేవుని బిడ్డలారా, అందుకే పౌలు ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? దేవుడు అంటున్నటువంటి మాట, నా కోపముతో నేను ప్రమాణము చేశాను. మోషే, దేవుడు అంటున్నాడు, నా విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశింపరు. ఎంత బాధకరమైన మాట దేవుని బిడ్డలారా. ఏ దేవుడైతే ఇశ్రాయేలులను ఐగుప్తుల నుంచి బయటికి తీసుకుని రావడానికి అన్ని తెగుళ్లను అక్కడ పుట్టించాడు, ఎర్ర సముద్రము దాటింపజేశాడు, అరణ్యములో ఎన్ని కార్యములు చేశాడు, ఆహారము ప్రతిరోజు కురిపించాడు, భీకరమైన కార్యములను ఆయన చేశాడు. అయితే ఇన్ని అద్భుత కార్యములు ఆయన చేసిన తర్వాత దేవుని అంటున్నటువంటి మాట బైబిల్లో రాయబడింది కదా, గాడ్ లెడ్ ఇజ్రాయెలైట్స్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తుల నుంచి దేవుడు వారి చేయి పట్టుకొని నడిపించినట్లుగా లక్షలాది మందిని దేవుడు నడిపించాడంట. ఒక సమయం వచ్చిందంట అండి, దేవుడు విసుగు చెంది ఆయన కోపముతో పలికిన మాట, నా విశ్రాంతిలో మోషే వారు ప్రవేశింపరు. మోషే, వై? ఎందుకు దేవుని బిడ్డలారా? వారి హృదయాలోచనలు. నీ జీవితంలో కూడా అండి, నీ హృదయములో ఉండేటువంటి ఆలోచనలు దేవుని వాగ్దానమును నెరవేర్చడం ప్రారంభిస్తాయి. ఇది వాక్యానుసారమైనటువంటి మాట. దేవుని బిడ్డలారా, ఏ హృదయము అయితే ఈవిల్ హార్ట్ ఉంటుందో, చెడు హృదయం ఉంటుందో, పాపపు హృదయం ఉంటుందో, దేవునికి అయిష్టకరమైనటువంటి హృదయం ఉంటుందో, ఆ హృదయము దేవుని ప్రణాళికలను అర్థం చేసుకోలేదు. దేవుని బిడ్డలారా, మరలా నేను చెప్తున్నటువంటి మాట, when we have bad hearts or evil hearts, we cannot understand the promise of God or the plan of God. మన హృదయములు చెడుగా ఉంటే, మన హృదయాలోచనలు తప్పుడుగా ఉంటే దేవుని వాగ్దానములను అర్థం చేసుకోలేరు. అదే దేవుడు అన్నటువంటి మాట, వారి హృదయాలోచనలు తప్పుగా ఉన్నాయి మోషే, నా విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశింపరు. ఇట్ మీన్స్ దే కెన్ నాట్ ఇన్హెరిట్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. వారు వాగ్దానమును స్వతంత్రించుకోరు మోషే. మొదటి విషయము దేవుని బిడ్డలారా, నీ హృదయము పరిశుద్ధమైన హృదయముగా ఉండాలి. నీ హృదయము శుద్ధమైన హృదయముగా ఉండాలి. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రము నాయన, జీవము గల దేవానికి స్తోత్రము నాయన, మహోన్నతమైనటువంటి మా యేసయ్య, నిండు మనసుతో నీకు కృతజ్ఞత, స్తుతి, ఆరాధన నేను తెలియజేస్తుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ సందేశము ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించారు ప్రభువా. తండ్రి, పౌలు ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించి ఉన్నారు నాయన. ఒకవేళ మా హృదయము అవిశ్వాసమైనటువంటి హృదయము కలిగిన ఆయన, ఒకవేళ జీవము గల దేవుణ్ణి మేము విడిచిపెట్టేటువంటి పనిలో ఒకవేళ మేము ఉన్నామేమో ప్రభువా, మమ్మల్ని క్షమించు నాయన. మా హృదయములు జాగ్రత్తగా ఉండాలి అని మీరు మాకు సెలవిచ్చి ఉండగా నీకు స్తోత్రము నాయన. ఫాదర్, హెల్ప్ us టు చెక్ అవర్ హార్ట్. మా హృదయమును మేము పరీక్షించుకోవడానికి నాయన మీరు మాకు కృపను దయచేయమని నేను ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువా. ఏ హృదయములో అయితే అవిశ్వాసం ఉందో నాయన, ఏ హృదయములో అయితే ప్రభువా అన్బిలీఫ్ ఉందో, ఏ హృదయములో అయితే అపనమ్మకము ఉందో, యేసు క్రీస్తు నామమందునైనా ఆ యొక్క స్పిరిట్ ఆఫ్ అన్బిలీఫ్ ని గద్దిస్తున్నాను యేసు నామమందు, బంధిస్తున్నాను యేసు నామమందు. తండ్రి, సంతానము కలగదు, వివాహము జరగదు, వ్యాధులు తొలగవు, నా జీవితము ఇంతే,
నేను ముందుకు వెళ్ళలేను అని అంటున్నటువంటి దేవుని బిడ్డలు ఉంటున్నారు. yes my lord, replace the spirit of unbelief with the spirit of faith in the name of Jesus. అవిశ్వాసము అనేటువంటి హృదయమును పెళ్ళగిస్తున్నాను ప్రభు యేసు నామమందు. క్రియేట్ brand new heart in their lives my lord. thank you lord. నీవు చేసిన అద్భుతాలను బట్టి నీ కృతజ్ఞతలు. ఎవరైతే ఈ పరిచయాన్ని ప్రేమించి తమ వంతు సహకారం అందిస్తున్నారో మీరు బ్లెస్ చేయండి ప్రభువా. వారందరి మీద నాయన నీ ఆశీర్వాదపు జల్లులను మీరు కుమ్మరించమని ప్రార్థిస్తూ అనేకమైన సాక్ష్యములు మీరు నడిపించమని యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.